చాలా మందికి ఒకటి అర్థం కాని ఏంటంటే ఈ స్థాయికి ఈ రోజుకి రావాలి అంటే ఒక టెంకాయ కొట్టి భూమి పూజ చేసే పరిస్థితి రావాలంటే వీళ్ళని ఒప్పించడానికి చాలా తంటాలు పడాల్సి ఉంటుంది. గవర్నమెంట్ లో చాలా మందికి అర్థం కాదు అది. మేమనుకుంటారంటే రోజు వచ్చేసి ఒక కొబ్బరికాయ కొట్టడం, రిబ్బన్ కట్ చేయడం అంటే చాలా ఈజీ కార్యక్రమం, మంత్రులకి ఇంకేం పని లేనట్టుంది, రోజు వచ్చి అక్కడో ఇక్కడో కనబడతారు అనుకుంటారు. కానీ ఈ స్థాయికి రావాలి, ఒక పరిశ్రమని ఈ పోటీ ప్రపంచంలో ఒప్పించాలి, ఇంకో దేశానికో ఇంకో రాష్ట్రానికో పోకుండా మన రాష్ట్రానికి తీసుకొని రావాలి అంటే దాని వెనకాల చాలా తతంగా ఉంటుంది. ముందుగా మా శక్తి గారు, తర్వాత నరసింహారెడ్డి గారు, మా జయేష్ రంజన్ గారు, ఇంకా వాళ్ళ టీమ్స్ అన్ని కూడా ఒకటికి పలు దఫాలు వారితో చర్చించి ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్ని కూడా వివరించి ఇక్కడ సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఒక విశ్వాసాన్ని కల్పించి ఆ తర్వాత వారికి ఒప్పందంలో భాగంగా రాయితీలు ఇతరత్ర ఇచ్చి అల్టిమేట్ గా ఇవన్నీ ఎందుకు చేస్తామంటే 2 కారణాలు. ఒకటి, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి, మన దగ్గర ఉండే టాలెంట్ కి అవకాశాలు రావాలి.